దేశవ్యాప్తంగా రైతాంగ చట్టాలు ఏవైతే కొత్త చట్టాలు తీసుకుంటారో వాటిని రద్దు చేయాలని చెప్పేసి, అట్లాగే విద్యుత్ సవరణ బిల్లును కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ మరి గత నెల రోజులుగా ఢిల్లీలో రైతాంగం ధర్నా చేస్తున్నారు. ఎన్నికలు గడిచే చలిలో కూడా వాళ్ళు ధర్నా చేస్తూ అనేక మంది చనిపోవడం జరుగుతుంది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చర్చల పేరట కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో మరి ధర్నాలు చేస్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు. ఈరోజు హైదరాబాదులో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభను విజయవంతం చేసి మరి అట్లాగే రైతులు ఏదైతే 3 చట్టాలు తెచ్చిరో ఆ చట్టాలను పూర్తిగా రద్దయ్యే వరకు రైతాంగం మొత్తం పోరాటం చేస్తుందని చెప్తూ, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరి ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ మేము హైదరాబాద్ బయలుదేరుతున్నాం.